ఈరోజు మనం ఆండ్రాయిడ్లో తెలుగులో ఎలా టైప్ చేయాలి అనేది చూద్దాం. ముందుగా తెలుగు కీబోర్డ్ ఎక్కడి నుండి సెలెక్ట్ చేసుకోవాలో చూపిస్తాం. దానికోసం మనము సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లో స్క్రోల్ డౌన్ చేస్తే లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేస్తే ఇందులో గూగుల్ కీబోర్డ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తాం. ఇంగ్లీష్ యూఎస్ అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇందులో పైన లాంగ్వేజ్ అని కనిపిస్తుంది కదా, లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ కీబోర్డ్ లిస్ట్ వస్తుంది. రకరకాల లాంగ్వేజెస్ ఉన్నాయి, చాలా లాంగ్వేజెస్, గూగుల్ సపోర్ట్ చేసే అన్ని లాంగ్వేజెస్ కనిపిస్తున్నాయి. ఈ భాషల్లో మన భాషని ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు, మన ఇండియన్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి. మనది తెలుగు కాబట్టి డిక్షనరీ ఆర్డర్లో టీ దగ్గరికి వెళ్దాం. ఓకే, ఇక్కడ చూడండి తెలుగు ఇండియా అని ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకోండి. ఇప్పుడు వెనక్కి వెళ్తే మళ్ళీ ఒకసారి బ్యాక్ కొడదాం. వెనక్కి వెళితే ఇక్కడ చూడండి కరెంట్ కీబోర్డ్ అని ఉంది కదా, అండ్ ఇక్కడ గూగుల్ కీబోర్డ్ దగ్గర మనకి ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది. ఇది పెట్టిన తర్వాత మనకి తెలుగు కీబోర్డ్ డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకుంటే పాసిబిలిటీ వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి తెలుగును టైప్ చేయడానికి ఒత్తులు టైప్ చేస్తాం కదా. ముఖ్యంగా మనకి ఏంటంటే అక్షరాలు ఎలా కనిపిస్తాయి, కాకపోతే ఒత్తులు టైప్ చేసేటప్పుడే ప్రాబ్లం అనమాట. దాని గురించి ఎలా టైప్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా కీబోర్డ్ని చూద్దాం. నేను ఫస్ట్ ఎడిటింగ్లోకి వెళ్దాం. ఎడిట్. ఇప్పుడు తెలుగు కీబోర్డ్ సెలెక్ట్ చేసుకుందాం. బై డిఫాల్ట్ ఇంగ్లీష్ కీబోర్డ్ వస్తుంది, మనము తెలుగు కీబోర్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి గాను ఈ కుడి భాగంలో, కింది భాగంలో మీరు కీబోర్డ్ ఐకాన్ చూసారా, కుడి చివరి భాగంలో కుడిగా కింది వైపున, దాన్ని సెలెక్ట్ చేస్తే మీకు ఉన్న కీబోర్డ్స్ అన్నీ కూడా చూపిస్తుంది అనమాట. చూడండి, మన లిస్ట్లో ఉన్న 2 కీబోర్డ్స్లో ఒకటి తెలుగు, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు తెలుగుకు మారిపోయింది. అక్షరాలు ఎలా కనిపిస్తున్నాయి, కాకపోతే అన్ని అక్షరాలు మనకు కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మ అని టైప్ చేయాలనుకోండి, ఎలా టైప్ చేస్తాం? ఆ అంటే మీకు ఆ కనిపించట్లేదు, మా కనిపిస్తుంది, ఇక్కడ ఉంది, కానీ మాకు ఒత్తు రావాలి, ఇలా రావాలంటే ఎలా చేయాలో మనకు తెలియదు. సో దాన్ని టైప్ చేయడానికి గాను ఇలా చేద్దాం. ముందుగా అమ్మ అని టైప్ చేసి చూద్దాం. అమ్మ అని టైప్ చేయాలంటే ముందు హలంతుని ఒత్తి పట్టుకోవాలి. హలంతులో ఆ ఉంటుంది, ఆ ప్లస్ మాకు మావుతు రావాలంటే మా హలంతు వస్తుంది, అప్పుడు అవుతుంది అనమాట. కి మళ్ళీ మావుతితే ప్లస్ మా అమ్మ, మాకు మావుతు వస్తుంది అనమాట. సో ప్లస్ మా అమ్మ అవుతుంది. ఓకే, సులువే కదా. ఇప్పుడు ఖడ్గము ప్రయత్నించి చూద్దాము. ఫస్ట్ ఖ కావాలంటే కాను ఒత్తి పెట్టుకుంటే పొత్తు ఖా వస్తుంది అనమాట. ఖ డాకు హలంతు, డా ప్లస్ హలంతు డ్ అవుతుంది, డ్ ప్లస్ గా, గా మా కుం ఖడ్గము. అలాగే కొంచెం కష్టంగా రాష్ట్రము, దీనికి 2 ఒత్తులు ఉన్నాయి కదా, కానీ సులువు, ప్రయత్నించి చూద్దాం. ఓకే, ఫస్ట్ రా, రా దీర్ఘం, స్టా షా ప్లస్ హలంతు,
షు అవుతుంది, ట షు ప్లస్ ట ష్ట, రాష్ట్ర. మళ్ళీ రా కావాలి కాబట్టి మళ్ళీ హలంతు ష్ట్ అవుతుంది, స్టుకి రా స్ట్ర, రాష్ట్ర ము, మాకు కొమ్ము, రాష్ట్రము. సో అలా రాష్ట్రము టైప్ చేయొచ్చు. అలాగే అమ్మోలు, ఇక్కడ మాకు కొమ్ము ఉంది కాబట్టి ఒకసారి ప్రయత్నం చూద్దాం ఎలా ఉంటుంది. ఆ హలంతు ఒత్తి పట్టుకుంటాం, మాకి ప్లస్ హలంతు, మళ్ళీ మా, తర్వాత కొమ్ము, అమ్ములు లాగు కొమ్ము. తెలుగుని మొదటిసారి టైప్ చేయడం నేర్చుకుంటున్న వారికి ఇది కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ టైప్ చేసే కొద్దీ అలవాటు అవుతుంది. తెలుగు టైప్ చేయడానికి ఆండ్రాయిడ్లో ప్రత్యేకంగా యాప్స్ వేయనవసరం లేదు. డిఫాల్ట్ గా గూగుల్తో పాటు వచ్చే తెలుగు కీప్యాడ్ ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. కొత్త సంవత్సర శుభాకాంక్షలతో మీ అరుణ్.